అందరికీ నమస్తే. అందరికీ రాఖీ శుభాకాంక్షలు. 24th రోజున స్వేరింగ్ సెరమనీ అని ఏదైతే మీటింగ్ అనుకున్నామో అది క్యాన్సిల్ చేస్తూ పోస్ట్పోన్ రీజన్స్. ఒకటి వచ్చేసి ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ వ్యక్తులు అనారోగ్యంతో ఉండడం. అదర్ రీజన్ వచ్చేసి చాలామంది పెళ్ళిలో బిజీగా ఉన్నారని అనిపించింది నేను కాల్ చేసినప్పుడు. సో వారికి ఇబ్బంది పెడుతున్నానేమో నాకు అనిపించింది పర్సనల్గా. సో దాన్ని నేను పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను పోస్ట్పోన్ చేయడం జరిగింది. బికాస్ మీటింగ్ అన్నది మనకు సంబంధించింది, మనందరికీ సంబంధించింది కాబట్టి అందరూ అటెండ్ అవుతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో మీటింగ్ వేసుకుంటున్నాము. ఆ కమిటీ మీటింగ్లో నెక్స్ట్ డేట్ ఎప్పుడు అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ మెసేజ్ ఒకటి ఏంటి అంటే, నెక్స్ట్ వీక్లో వితిన్ బై వెడ్నెస్డే ఆర్ థర్స్డే నేను మన దాంట్లో ఎవరైతే మీడియేటర్స్ అఫీషియల్ ఐడి కార్డ్స్ ఇష్యూ అయినాయో వాళ్ళందరికీ నేను బయోడేటా ఫార్మాట్స్ లైక్ ఇలా డిటిపి ఫార్మాట్లో చేసి నేను లైక్ ఎగ్జాంపుల్ ఓకే ఇది రివర్స్ అనిపిస్తుంది, రివర్స్ ఉంది కదా. నేను బయోడేటా ఫామ్స్ అన్నీ వారి యొక్క మ్యారేజ్ బ్యూరో పేరు మీద డిటిపి చేపించి నేను ఇందులో పోస్ట్ చేస్తాను. నేను వాళ్ళకు కూడా వాళ్ళ ఐడి కార్డ్, సర్టిఫికేట్ అండ్ బయోడేటా ఫార్మాట్ నేను పంపించడం జరుగుతుంది. సో మీ మ్యారేజ్ బ్యూరో టైటిల్ మీదనే బయోడేటా ఫామ్స్ అనేది నేను డిటిపి చేపించి డిజైన్ చేపించి మీకు నేను పోస్ట్ చేస్తాను. దాంతోపాటు టర్మ్స్ కండిషన్స్, అగ్రిమెంట్ ఫామ్స్ కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు డిటిపి సెంటర్కి వెళ్ళి వీటిని ప్రింట్అవుట్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మీరు ఒక ప్యాడ్లా ఒక బుక్లెట్లా ఒక ప్యాడ్ ఇలా ఒక ప్యాడ్ చేయించుకుంటారో, అదర్వైజ్ మీరు ప్రింట్ కానీ కంపల్సరీగా అమ్మ సంఘం అసోసియేషన్ ఇష్యూ చేసిన బయోడేటా ఫామ్స్ మాత్రమే మీరు వాడాలని చెప్పేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో బయోడేటా ఫామ్లో మీరు ప్రతి పాయింట్ చదవాలి అని చెప్పి నేను కోరుతున్నాను. అందులో ఏం మెన్షన్ చేశామంటే, ఒక సింపుల్ ఒక పాయింట్ చెప్తాను మీకు. ఇక్కడ మీడియేటర్ టు కస్టమర్కి టర్మ్స్ కండిషన్స్ కాకుండా ఒక అమ్మ సంఘం కస్టమర్కి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. మా మీడియేటర్ మా సంఘానికి సంబంధించిన మీడియేటర్ అయితే ఉన్నారో, మీరు అన్నమాట ప్రకారం మ్యారేజ్ సెటిల్ అయినాక ఏమైతే పారితోషికం ఇవ్వదలుచుకున్నారో అది మాట తప్పకుండా మీరు ఇవ్వని పక్షంలో అమ్మ సంఘం నుంచి మేము మీరు యాక్షన్ తీసుకుంటాము అన్నట్టుగా కొన్ని పాయింట్స్ ఇలా పెట్టడం జరిగింది. ఇది మీరు సో రేపు ఏమైనా మీకు ఇబ్బంది జరిగితే డైరెక్ట్ సంఘం అసోసియేషన్ అన్నది అందులో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా యాజ్ ఆఫ్ నౌ కూడా మోస్ట్ ఆఫ్ ద మీడియేటర్స్ ఏం చేస్తున్నారంటే, సమస్య వచ్చినప్పుడే అసోసియేషన్ ఉంది, నేను అసోసియేషన్కి చెప్తాను, 10 మంది వస్తారని చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు అతను కూడా తీసి పడేస్తున్నాడు. ఆ మీడియేటర్ని ఎలా అయితే ఇగ్నోర్ చేస్తున్నారో అసోసియేషన్ కూడా అలా ఇగ్నోర్ చేస్తున్నారు. అలా మనం ముందే చెప్పామనుకోండి, తప్పకుండా తప్పు చేయాలని ఆలోచన కూడా రాదు, డెఫినెట్గా ఇది అవుతుంది. సో మీరు కంపల్సరీగా అమ్మ అసోసియేషన్ ఇష్యూ చేస్తున్న బయోడేటా ఫార్మాట్ ప్లస్ నియమ నిబంధనలు, అగ్రిమెంట్ ఫామ్, దీని మీద మీరు కంపల్సరీ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ ఫార్మాలిటీస్ మనం ఫుల్ఫిల్ చేసినా కూడా మరి ఏమైనా తేడా చేస్తే, మాట మీద ఉండకపోతే డెఫినెట్గా మనము అఫీషియల్గానే అతన్ని మనం ఫేస్ చేస్తాం. మనకి అన్ని క్యాష్ సంబంధించిన అడ్వకేట్స్ని మనము అసోసియేట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఒక 5 సంఘానికి అసోసియేట్ చేసుకున్నాం. సో అడ్వకేట్ ద్వారా మనం ఈ కస్టమర్ తోటి ఫైట్ చేయబోతున్నాం. ఒక నోటీస్ పంపించామంటే ఉరుక్కుంటూ రావాలి సంఘానికి ఎవరు కస్టమర్. ఆ విధంగా మనం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. మనం కస్టమర్ ఇంటికి పోయి అక్కడ ఉల్లి పెట్టడం కాదు, గొడవ పెట్టడం కాదు, కస్టమరే మన దగ్గరికి రావాలి, రప్పించుకోవాలి మనం. అది అమ్మ సంఘం రప్పించుకుంటుంది. ఎప్పుడు అమ్మ సంఘం ఇష్యూ చేసిన బయోడేటా ఫామ్స్
అగ్రిమెంట్ ఫామ్స్ మీరు సంతకం తీసుకున్నప్పుడు. ఇప్పటి వరకు ఈ సిస్టమ్ ఉంది. సమస్య వచ్చినప్పుడు చెప్పడం, 10 మంది పోవడం, మాట్లాడడం, సంథింగ్ జరుగుతుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. సో మన స్టాండర్డ్స్ పెంచుకుంటూ అదే లెవెల్లో మనం బిహేవ్ చేస్తూ మనం వెళ్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ నేను ఈ నియమ నిబంధనలు బాండ్ పేపర్ ఏదైతే అగ్రిమెంట్ ఫామ్ ఉందో అది ప్రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ 4 days ఫర్ మీ. నైట్ 3 వరకు కూర్చొని నేను కొన్ని పాయింట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. అఫ్కోర్స్ అవి ఆల్రెడీ ఉండొచ్చు, కానీ నా స్టైల్లో సింపుల్ వర్డ్స్లో ఇంగ్లీష్లో తెలుగులో ఫ్రేమ్ చేసి నేను చేయడం జరిగింది. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇది మీకోసమే, మన కోసం, అందరి కోసం. ఇది గమనించాలి. సో నేను విదిన్ ఏ వీక్లో ప్రతి ఒక్కరికి మీ మ్యారేజ్ బ్యూరో పేరు మీద బయోడేటా ఫామ్స్ అన్నీ నేను డిజైన్ చేసి మీకు వాట్సాప్ చేస్తాను. మీరు ప్రింట్అవుట్ తీసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. అండ్ మీటింగ్ వచ్చినప్పుడు దీనికి కావాలంటే ఒకటి జిరాక్స్లో ఆల్రెడీ బాండ్ పేపర్ టైప్లో మనం అప్లికేషన్ ఫామ్స్, బాండ్ పేపర్స్ అవన్నీ ప్రిపేర్ చేసాము. తెలుగులో, ఇంగ్లీష్లో. క్రిస్టియానిటీకి సంబంధించిన కూడా సపరేట్ బయోడేటా ఫామ్స్ ఉన్నాయి. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి కూడా ఒకటి సపరేట్గా మనం చేయించబోతున్నాం. ఇవన్నీ మీరు మీటింగ్స్ వచ్చి ఒక కలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మీకు ఐడి కార్డ్, సర్టిఫికేట్, టర్మ్స్ కండిషన్స్, బాండ్ పేపర్ అంటే అగ్రిమెంట్ పేపర్, ఇవన్నీ నేను మీకు వాట్సాప్లో పోస్ట్ చేస్తాను. అమ్మ అఫీషియల్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. సో దట్ అందరికీ 1-to-1 తెలుస్తుంది ఎవరు మన అసోసియేషన్ ఉన్నారు, ఎవరు కాదని. ఓకేనా? సో మీరు దీన్ని నాకు కోఆపరేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడన్నది September 1st weekలో అది అనౌన్స్ చేస్తాము. తప్పకుండా మీటింగ్ షెడ్యూల్ చేస్తున్నాము అన్నప్పుడు ఎవరో పెడుతున్నారు పోయేది ఏంటని మీరు అనుకోవద్దు. మనది మీటింగ్, మన కోసం, మనందరి కోసం, మన భావనతోటి మీరు ఉండాలి. ఆ భావనతోటి రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఎవరో టెంపరీగా అలా వచ్చి ఇలా పోయే విఐపీస్ కోసం కాదు మనం పెట్టబోయే మీటింగ్స్. ఎస్పెషల్లీ అమ్మ సంఘం పెట్టబోయే మీటింగ్స్ అలా కాదు. we give value for the టైం ఈజ్ చాలా ఇంపార్టెంట్. టైం ఊరికే రాదు ఎవరికైనా. ఒక మీటింగ్ పెట్టామంటే దానికి పర్పస్ ఉండాలి. ఆ పర్పస్లోనే మనం మీటింగ్ పెడతాము. డెఫినెట్గా ముందు కూడా అలా చేయబోతున్నాము. సో మీరు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అండ్ ఇంకా కొద్ది రోజుల్లో నేను కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాను. అది మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అన్నది బయట తీసుకున్నప్పుడు థింగ్స్ దే ఆర్ టు ఫాలో, నియమ నిబంధనలు, టర్మ్స్ కండిషన్స్ ఎలా ఫాలో అవ్వాలి, అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న దాని మీద నేను ఒకటి వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా డీల్ చేయాలి, ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి అన్న మీద కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను యూట్యూబ్లో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అర్జున్, అమా అసోసియేషన్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. నమస్తే.